ఒక్కొక్కరికి ఒక టైం నడుస్తుంది. ఆ టైంలో ఫుల్ సింగిల్ నెంబర్ వన్ పొజిషన్ వెళ్తారు. తర్వాత ఇంకో నెక్స్ట్ జనరేషన్ వస్తుంది. మీరు దర్శకుడిగా చాలా గ్యాప్ ఇచ్చారు. అంటే ఇప్పుడు ట్రెండింగ్ కి ఇప్పుడు వస్తున్న దర్శకులు ఇప్పుడు వస్తున్న సినిమాలకి ప్రతి వారం మనం కలిసి సినిమాలు చూస్తాం, రెగ్యులర్ గా వచ్చేవారు చూస్తారు. అయితే దాని గురించి మీలో ఎలాంటి మార్పుని తీసుకొచ్చి ఈ సినిమా ప్రాజెక్ట్ మొదలు పెట్టారు అంటే? కాదన్నా, ఇది మన ఇద్దరం తమ్ముడు అన్న తమ్ముడు లాంటి వాళ్ళం. నేను ముద్దుగా స్వామిబాబుని పిలుస్తుంటాను. మిమ్మల్ని అడగచ్చు, మిగతా వాళ్ళందరూ ఏమో అనుకోకండి. ఎప్పుడు మాలాంటి వాళ్ళని అడుగుతారు ఏంటనేది క్వశ్చన్ కాదు. గ్యాప్ వస్తే అప్డేటెడ్ అవుట్డేటెడ్ అనేది లేదన్నా. నేను అదే దాని గురించి ఆల్రెడీ ఆన్సర్ చెప్తున్నాను. అంటే మీరు ప్రీవియస్ ప్రెస్ మీట్లు రాలేదు. అయితే ఏంటంటే నేను 84లో 83లో మద్రాసు వెళ్ళాను, 84లో సినిమా ఫీల్డ్ జాయిన్ అయ్యాను, 98లో డైరెక్షన్ చేశాను. మరి హిట్లు ఇచ్చాక వరుసగా 6 హిట్లు, 14 ఏళ్ళు 13 ఏళ్ళ తర్వాత డైరెక్షన్ చేశాను. అవుట్డేటెడా? మరి నేను మద్రాసు వెళ్ళాను, గుడివాడ నుంచి వెళ్ళి మద్రాసు వెళ్ళాను, వేరే స్టేట్ వెళ్ళాను. అవుట్డేటెడా? దూరంగా ఉన్నాగా సొసైటీకి, సంఘానికి. ఓకేనా? అది కాదు. నీకు జిజ్ఞాస ఎంత ఉంది, క్యూరియాసిటీ ఎంత ఉంది, నువ్వు 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 అప్డేటెడ్గా అవటం కోసం నువ్వేమేమి, ఎంతసేపు నీ క్యూరియాసిటీ ఎంతసేపు, ఎంత నువ్వు చదివి నీ సబ్జెక్ట్ పట్ల నీకు ఎంత అవగాహన ఉంది, ఎంత అవగాహన అప్డేట్ అవుతున్నావు డైలీ అనే దాని మీదే ఉంది. దాని గురించి అడిగా. దాని గురించి అది చూస్తున్నారు మీరు. మీ మధ్యలో ఉంటున్నాను కదా, మీరు ఉన్నారు ఆపైనా. మీరు బద్ధకంగా వచ్చిన నేను ముందే ఉంటా కదా, అవునా కదా? తర్వాత మీరు ఎంత అప్డేట్ అవుతున్నారు మీ రంగంలో అనేది అడగాలనే కోరిక ఉన్నా కూడా అడగం. ఎందుకంటే నువ్వు నా మిత్రుడు కాబట్టి నేను అడగను. నేను ఆ మిగతా వాళ్ళు నా మిత్రులు కాదు కాబట్టి వాళ్ళని అడగను. చౌదరి అంటే మీ ప్రయత్నాన్ని చాలా అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే మామూలుగా ఒక కొత్త హీరో లాంచ్ అవుతున్నప్పుడు మనది ఏంటంటే హీరో డామినేషన్ ఇండస్ట్రీ కాబట్టి ఎక్కువ వాళ్ళ మీదే ఫోకస్ ఉంటుంది. బట్ సైమల్టేనియస్గా ఒక కొత్త అమ్మాయిని లాంచ్ చేస్తూ కూడా మీరు ఇంత తపన పడుతున్నారనేది మెచ్చుకోదగ్గదండి యాక్చువల్గా. సో అసలు ఈ సినిమా ద్వారా మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆడియన్స్ నుంచి? మంచి ఆడియన్స్ నుంచి ఒక బ్లాక్ బస్టర్ కోసం నేను కష్టపడుతున్నాను. ఆ కష్టాన్ని ఆడియన్స్ కూడా కన్విన్స్ అయ్యే విధంగా, అంటే 100 మంది థియేటర్కి వస్తే 50 మంది 60 మంది దాటి వాళ్ళకి నచ్చటం బిగిన్ అయితే సినిమా సూపర్ హిట్ అవుతుందండి. నా ఐడియా అనేది 60 మందికి నచ్చటం బిగిన్ అవుతుంది కాడి నుంచి సినిమా హిట్, సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ అనే దానికి రీచ్ అవుతుంటుంది. అలా రీచ్ అవ్వాలని స్క్రిప్ట్ రాసుకోవటం బిగిన్ చేసి కష్టపడుతున్నాను. అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అలా అది ఎక్స్పెక్ట్ చేస్తూ రాసుకుంటున్నాను అంతే. కష్టపడతాం అనేది అందరూ కష్టపడతారు. ప్రతి డైరెక్టర్ కష్టపడతారండి. ఫ్లాప్ అవ్వాలని ఎవడు సినిమా తీయడు. కాకపోతే అతను రాసుకున్న ఐడియా వాళ్ళకి రీచ్ అవ్వకపోవడం వల్ల ఫ్లాప్ అవుతాయి సినిమాలు. ఈసారి నేను రాసుకున్న ఐడియా రీచ్ అవుద్ది అనుకుని నమ్మకంతో పనిచేస్తున్నాను అంతే. ఆడియన్స్ నుంచి ఎక్స్పెక్ట్ చేయడానికి ఏముంది? ప్రతివాడు సూపర్ హిట్ అవ్వాలి, డబ్బులు రావాలి. డబ్బులు నేనంటే కీర్తి రావాలి. కీర్తి వస్తే ఆటోమేటిక్ డబ్బు వస్తుంది. ఏదైనా ఒకటే, డబ్బు రావాలంటే కీర్తి వస్తుంది. డబ్బు వస్తే కీర్తి రాకుండా డబ్బు ఎలా వస్తుంది? అంతే. జస్ట్ 1 లైన్లో సార్, ఇది ఏ జానర్లో ఉండే సినిమా? బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అండి. 1 లైనర్లో మీరు చెప్పలేరు. మీరు ఎందుకు బతుకుతున్నారంటే 1 లైనర్లో ఏం చెప్తాం? వాళ్ళు చెప్పలేరు. కథ అనేది ఒక కథ 1 లైనర్లో లవ్ స్టోరీ. బట్ లవ్ స్టోరీలో అంటే లవ్ అంటే అన్ని ఎమోషన్స్ ఉంటాయి కదండి, అన్ని భావోద్వేగాలు అన్నీ ఉన్న లవ్ స్టోరీ. అది ఇప్పుడు 5 ప్రెస్ మీట్లు అయినాయి. 5 ప్రెస్ మీట్లు ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇంట్రడక్షన్ కింద అందరినీ సెలబ్రేట్ తీసుకొస్తారు. మెయిన్ ఓపెనింగ్ కి ఎవరు రావచ్చు? ప్లస్ ఈ మధ్య ట్రావెల్ బాలయ్య బాబు గారితో ఎక్కువ రెగ్యులర్ గా ట్రావెల్ చేస్తూనే ఉన్నారు ఫంక్షన్ లైట్లో. సో ఈ సినిమా గురించి ఇలా ఇంట్రొడ్యూస్ చేస్తున్న విషయం బాలయ్య బాబు గారు చెప్పారా? అందరికీ తెలుసండి. ప్రాజెక్ట్ గురించి అందరి యాక్సెప్టెన్స్ నుంచి ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. అతిథులు ఎవరు, ముఖ్య గెస్టులు ఎవరు ఏంటనేది మనం అనుకున్న ముహూర్తానికి అందరి యొక్క సమయానుకూలతలు కలిసినప్పుడే వాళ్ళు గెస్టుల కింద రావటం జరుగుద్ది. వాళ్ళకు టైం కలిసి రావాలి కదా. ఇప్పుడు నాకు అందరూ తెలిసిన ఉంటారు. ఇప్పుడు మీరు కొన్ని ప్రెస్ మీట్లు మీరే రావడం కుదరలేదు. ఎందుకు రావడం కుదరలేదంటే మరి నాకు తెలుసు కదా, ఫ్రెండ్ కదా. ప్రభు రావడం కుదరలేదు కదా. ఇది ప్రెస్ మీట్కి వచ్చాడు, మిగతా ప్రెస్ మీట్లు రాలేపోయాడు కదా. ఆయన ఫ్రెండే కదా, ఎప్పటి నుంచి ఫ్రెండ్, మద్రాసు నుంచి ఫ్రెండ్ ఆయన. సో అది కుదరదు. అది ప్రేమ ఉండటం వేరును, మంచితనం ఉండటం వేరు, రిలేషన్షిప్ ఉండటం వేరు. గెస్టులుగా రావటం కుదరటం వేరు, కుదరకపోవటం వేరు. వైవిఎస్ గారు అన్న తమ్ముడు, ఇప్పటి వరకు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏ హీరోయిన్ కి దక్కనంత లక్ ఇంట్రడ్యూసింగ్ ఈ రేంజ్ లో చేయడం ఇదే ఫస్ట్ టైం. సో అది సినిమా ప్రమోషన్ తో పాటు ఆమెను కూడా పబ్లిష్ చేస్తున్నట్టు. సో అది మీకంటే బాగున్న అమ్మాయిల్ని ఎవరు వదులుకోరు, ఏ ప్రొడక్షన్ కూడా వదులుకోరు. సో వేరే వాళ్ళు లాక్ చేసుకుని ఆ సినిమా ముందు రిలీజ్ అయితే, ఈ సినిమా ఎవరికి వేరే సినిమా చేయకూడదు అనేది మాత్రం ప్రతి పరిచయం చేసే అమ్మాయిని పరిచయం చేసే అమ్మాయి దగ్గర మనం సంతకం చేయించుకుంటాం.
ఇప్పుడు నువ్వు యంగరాజ్ అని నేను అనుకుంటున్నాను. యంగరాజ్ అనే నువ్వు ఎలా ఉంది అమ్మాయి? అందమైన ఆయుధాన్ని అడగకుండానే తెలుగు ఆడియన్స్ కి ఇస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. రాజ్యా మీ సినిమాలు చూస్తూ పెరిగాం కాబట్టి ఆటోమేటిక్ గా ఆ పోయిటరీ వస్తుంది. సామాన్యంగా లేకపోయా నువ్వు అక్కడ కంటే కూడా మాటల సంభాషణలోకి వచ్చేస్తే బెటర్ తమ్ముడు. సో థింగ్ ఏంటంటే కీరవాణి గారి లిరిక్స్ లో బేసిక్ గా మీ డైరెక్టర్లు చూపిస్తేనే రొమాన్స్ ఉంటది. కీరవాణి గారి లిరిక్స్ లోనే కూడా రొమాన్స్ ఉంటది. వింటూ కూడా రొమాన్స్ ని ఎంజాయ్ చేయొచ్చు, అలా డిజైన్ చేస్తాడు ఆయన. సో ఆయన వర్క్ స్టార్ట్ అయిందా లేదంటే ఈ సినిమాలో ఆ డోస్ ఎంత వరకు ఉండొచ్చు? మీ ప్రీవియస్ ఫిలిం సీతయ్య కానివ్వండి, ముందు ఫిలిమ్స్, నేను మ్యూజిక్ లో నేను మొహమాట పడకుండా సిగ్గుపడకుండా నేను ఏకైక అంటే రకరకాల పేర్లు చెప్తారు హాలీవుడ్ పేర్లని, ఇక్కడ ఇండియాలో రకరకాల పేర్లు. ద బిగ్గెస్ట్ ఫ్యాన్ ఆఫ్ కీరవాణి గారు అండి. నేను కీరవాణి గారికి విపరీతమైన అభిమాని నేను. అండ్ నేను ఒక దేవుడిచ్చిన అన్నయ్యలాగా భావిస్తాను ఆయన్ని. ఆయన మ్యూజిక్ అంటే ప్రాణం. ఎందుకు ప్రాణం అంటే హైలీ టాలెంటెడ్. మనం కనపడుతున్న వ్యక్తుల్లో ఆయన హైలీ టాలెంటెడ్ పర్సన్. ఆయన అంటే మన ముందు తరం మ్యూజిక్ని ఫుల్ ఆయన బ్రెయిన్లో ఉంటుంది. మనం నడుస్తున్న వర్తమాన కాలం మ్యూజిక్ ఆయన బ్రెయిన్లో ఉంటుంది. రాబోయేది ప్రయోగాలన్నీ కూడా ఆయన బ్రెయిన్లో ఉంటాయి. అంత పాండిత్యం ఉంది. సాహిత్యపరంగా ఉంది, సంగీతపరంగా ఉంది. వైవిఎస్ గారు, కృష్ణ అండి, స్టూడియో 1 నుంచి. మిమ్మల్ని చూస్తుంటే ఒక డైలాగ్ గుర్తు వస్తుంది సార్. చెప్పండి. డీజే టిల్లులో హీరో అమ్మాయి గురించి చెప్పి మిగతాది. అమ్మాయి గురించే సార్, అమ్మాయి గురించి సార్. పర్లేదు అన్న, అదే సార్. మంచిగా అంటే ఎక్కడ పడతారు ఇలాంటి జంబల్ హార్ట్ లేడీస్ అని ఒక డైలాగ్ ఉంటుంది సార్. అబ్బా అలాగా. ఆ క్వశ్చన్ మిమ్మల్ని అడిగితే ఏం చెప్తారు సార్? ఎలా కుదురుతుంది ప్రతిసారి? అది అందం పట్ల ఆరాధన కానీ, అందం పట్ల ఒక అవగాహన కానీ, అది బై బర్త్ దేవుడు వలన మనకు వస్తుందండి. ఒకే కుటుంబంలో పుట్టిన వాళ్ళందరికీ అదే అవగాహన, అదేంటి ఆ స్పృహ ఉండకపోవచ్చు. అంటే దేవుడిస్తే వస్తుంది. ఇది మనకు ఒక అందాన్ని పిక్ చేయటం. ఒక షాప్కి ఒక ఇద్దరు బ్రదర్స్ వెళ్ళారనుకోండి, ఇద్దరు బ్రదర్స్కి ఒకే మ్యాంగో నచ్చకపోవచ్చు. ఒకటికేమో ఇలా రౌండ్గా ఉన్న మ్యాంగో నచ్చవచ్చు, ఒకటికేమో కోలగా ఉన్న మ్యాంగో నచ్చవచ్చు. సో అది మన బ్రెయిన్ ఇద్దరు అదే పేరెంట్స్లో కడుపున పుడతారు కానీ వేరే వేరే నచ్చచ్చు. సో అది దేవుడిస్తే వస్తుంది ఆ స్పృహ. చౌదరి గారు, చౌదరి అన్న ఒక్క నిమిషం. ఇప్పుడు హీరో హీరోయిన్స్ ఇద్దరు కూడా 18+ ఆ క్యారెక్టర్స్, ఆ ఏజ్ క్యారెక్టర్స్ కాబట్టి ఆ క్యారెక్టర్స్ కి మీరు ఎలా పరకాయ ప్రవేశం చేయగలుగుతున్నారు? ఎంత హార్డ్ వర్క్ చేశారు? దర్శకుడు అంటేనే అది. ఇప్పుడు యాష్ చోప్రా గారు జబ్ తక్ హై జాన్ ఏ వయసులో తీశారు? రచయితలు, కవి అంటేనే ఇప్పుడు శ్రీశ్రీ గారు కానీ లేదా ఆత్రేయ గారు కానీ వాళ్ళందరూ ఏంటంటే వయసుతో సంబంధం ఉండదు. రచయిత అనేవాడు కథకుడు కానీ సృజనాత్మకత ఉన్నవాడికి వయసుతో సంబంధం ఉండదు. వాడు ఊహల్లోకి వెళ్ళగలుగుతాడు, వెళ్ళి ఆ యొక్క ఆ వాతావరణాన్ని దాన్ని సృష్టించుకోగలుగుతాడు. అట్లా వెళ్ళగలగటమే. చంపడానికి హంతకుడు అవ్వాల్సిన పని లేదు. ఎలా చంపగలడు అనేది ఊహించుకుని దాంట్లోకి వెళ్ళగలుగుతాయి. అది. చౌదరి గారు, సో హాయ్ అండి. నేను చెప్పకపోతే ఊరికినదట్లేరంటారు మీరు. ఓకే సార్, మీ పేరేంటండి? హేమమాలిని. మై సెల్ఫ్ హేమ. మీరు ఇందాక చెప్పమన్నట్టయితే మాలిని, హేమమాలిని. బాండ్, జేమ్స్ బాండ్ లాగా. సార్ మీ హీరోయిన్ అయితే చాలా చాలా బాగుందండి నిజంగానే. ఎందుకంటే మీరు అప్పుడు ఏదైతే వర్ణించారో నిజంగా మనుష గారు అన్నట్టు దానికన్నా ఎక్కువ అంటే ఎవరు వస్తారులే ఎవరుంటారులే అని అనుకున్నాం, కానీ ఆవిడ చూడంగానే చాలా బాగుంది ఈవిడ అన్న ఫీలింగ్ అయితే మా అందరికీ అనిపించింది. ముఖ్యంగా నాకైతే అనిపించింది, మిగతా వాళ్ళ గురించి తెలియదు కానీ. అయితే వర్క్ షాప్ కూడా చేశాము, అన్ని చాలా నేర్చుకున్నాము అని చెప్పేసి ఏవీస్లో మీరు చెప్పారు. వాళ్ళిద్దరు హీరో చెప్పారు, హీరోయిన్ చెప్పారు. అయితే వర్క్ షాప్స్ మీరు ఎవరికి వాళ్ళకి సపరేట్ చేశారా, లేదంటే ఇద్దరిని కూడా మీరు రాసుకున్న సీన్స్ అన్ని ఇద్దరితోటి యాక్ట్ చేయించడము, ఇలాంటి వర్క్ షాప్స్ కలిపి చేయించారా? అదొక క్వశ్చన్. అండ్ ఎంతమందిని చూసిన తర్వాత ఈవిడ దగ్గర లాక్ అయ్యారు? ఈ అమ్మాయి దగ్గర చాలా రోజుల కిందట లాక్ అయ్యానండి. బేసిక్గా ఏంటంటే వర్క్ షాప్ చేయించలేదు. ఓకే. యాక్టింగ్ పట్ల అవగాహనని పెంచే యాక్టింగ్ ఎబిలిటీస్ మీద కోచింగ్ ఇచ్చాను. వర్క్ షాప్ అనేది షెడ్యూల్కి వెళ్ళే ముందు ప్రతి షెడ్యూల్కి 5 days 6 days పర్టికులర్ సీన్స్ మీద వర్క్ షాప్ చేస్తాను. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ కావాల్సింది ఏంటంటే డ్రైవింగ్ ఎలా అనేది ముందు నేర్పితే పెద్ద రోడ్ల మీద ఎలా వెళ్ళాలి, చిన్న రోడ్లలోంచి ఎలా తిరగాలి, వంపు రోడ్ల మీద ఎలా వెళ్ళాలి, అవి ఫ్రీవేస్ మీద ఎలా వెళ్ళాలి అనేది ఆ పర్టికులర్ రోడ్ మీదకి వెళ్ళేటప్పుడు మనం చూస్తాం కదా. అట్లా అనమాట. షెడ్యూల్కి వెళ్ళే ముందు
ఓవరాల్ స్టోరీ మొత్తం అంతా క్లియర్గా బుర్రకెక్కించి క్యారెక్టర్ బుర్రకెక్కించి ఆ పర్టికులర్ సీన్స్ ప్రాక్టీస్ అనేది షెడ్యూల్స్ ముందు వర్క్షాప్ చేస్తాను. అది వర్క్షాప్ అనేది ఇప్పుడు కోచింగ్ ఇచ్చేటప్పుడు కూడా ఇద్దరిని కూర్చోబెట్టి ఇచ్చాను. ఓకే సార్, కూచిపూడి డాన్సర్ అని చెప్పారు కదా, మరి ఆమె సినిమాలో ఆమెది స్పెషల్ గా ఆ కూచిపూడి స్టైల్ ఏదైనా సాంగ్ ఉండబోతుందా? అంటే నేను కొత్త వాళ్ళని పరిచయం చేసేటప్పుడు వాళ్ళ ఎబిలిటీస్ దృష్టిలో పెట్టుకునే క్యారెక్టరేషన్ రాస్తాను సినిమాలో. వాళ్ళ పాత్రనే దాన్ని వాళ్ళ ఎబిలిటీస్ అన్ని అందులో డిజైన్ చేస్తే రాస్తాను. అదేనండి. లాస్ట్ కదా వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళిద్దరు. అదే చౌదరి గారు, హాయ్ అండి, దిస్ ఇస్ రాణి. సో చాలా బాగుంది అమ్మాయి, ట్రెడిషనల్ లుక్ లో బాగుంది, మోడర్న్ లుక్ లో బాగుంది. సో మీరు చెప్పినట్లుగానే అనిపించింది ఆ వాలు జడ అవన్నీ. సో ఏంటంటే మ్యూజిక్ డైరెక్టర్ కూడా మీరు మంచి సెలెక్షన్ తీసుకున్నారు. మీ సాంగ్స్ లో ప్రత్యేకించి శ్రీవారు అనేది మూవీలో కానీ సాంగ్స్ లో కానీ పర్టికులర్ గా ఇంక్లూడ్ చేస్తారు. ఈ సినిమాలో శ్రీవారితో ఏమైనా సాంగ్ కానీ ఏమైనా ఉండబోతుందా? అంటే లవ్ స్టోరీలో ఉంటుంది. లవ్ స్టోరీ కాదా, ఇంకా శ్రీవారు స్టేజ్కి రాలేదు ఈ సినిమా. సో శ్రీవారు దొరగారులా కానీ సమయానికి తగు సేవలు కానీ అలాంటిది ఉండదు. ఒక టైప్ ఆఫ్ మంచి ప్రేమపూరితంగా ఉండే సాంగ్స్ ఉంటాయి మంచిగా. సార్ వైఎస్ చౌదరి గారు, హాయ్ అండి, దిస్ ఇస్ శరత్ ఫ్రమ్ తెలుగునండి. చాలా బాగుంది అమ్మాయి, హీరోయిన్ చాలా బాగుంది, మంచి అపీరెన్స్ లా కనిపిస్తుంది. అండ్ చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఇప్పటి నుంచి, అంటే మీ సినిమా ఎప్పుడు రాబోతుంది అంటే ఎప్పటికి, అంటే 2025లో ఫస్ట్ హాఫ్ లో గారు సెకండ్ హాఫ్ లో ఎప్పుడు రాబోతుంది సినిమా? ఇంకా నాకు మీ స్కెడ్యూల్ అంటే ఆల్రెడీ ప్లాన్ అదే ఆల్రెడీ ఇప్పుడు వెరీ ఫ్యూ డేస్ లో ముహూర్తం షాట్ తీయటం, మంచి రోజు చూసుకుని దాని తర్వాత నుంచి ఇంకా వెరీ ఎర్లీయెస్ట్ డేస్, ఎంత ఎర్లీ పాసిబుల్ అయితే అంత ఎర్లీగా వీళ్ళిద్దరిని తొందరగా షూట్ చేసేసి వేడివేడిగా ఆ దోశల్ని మీకు వడ్డించడం అనేది నా కార్యక్రమం పెట్టుకుంటాను. షూటింగ్ ఎర్లీగా స్టార్ట్ చేసి ఎర్లీయెస్ట్ 25లో వెరీ ఎర్లీయెస్ట్ పాసిబిలిటీ ఈ సినిమాని రిలీజ్ చేసి ఆనందాన్ని ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను, సక్సెస్ ఆనందాన్ని ఎంజాయ్ చేయాలనుకుంటున్నానండి. అది అడగండి సార్, అడగన్నా. సార్ హాయ్ సార్, వైవిఎస్ సార్, ఐఎమ్ వినయ్ ఫ్రమ్ మన స్టార్ ఛానల్. అంటే 2024లో ఒక ఇద్దరు మధ్యన జరుగుతున్న లవ్ సిచ్యువేషన్స్ కానీ ఒక సినిమా రూపంలో తీయడం చాలా చాలా కష్టం అంటున్నారు. డైరెక్టర్స్ అందరూ కూడా చాలా కష్టం అంటున్నారు. సో మీరు కూడా ఒక లవ్ స్టోరీని మా ముందుకు తీసుకొస్తున్నారు కాబట్టి ఒక అమ్మాయి అబ్బాయి మధ్య జరుగుతున్న ఒక లవ్ సిచ్యువేషన్స్ని స్క్రీన్ మీదకి ఒక డైరెక్టర్గా తీసుకురావడం ఇస్ ఇట్ రియల్లీ పాసిబుల్ అనేది ఇప్పుడున్న సిచ్యువేషన్స్? 1980s బ్యాక్ డ్రాప్ మన సినిమా, అది అనౌన్స్ చేశాను నేను. 1980s బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తీయబోతున్నానని ముందే అనౌన్స్ చేశాను. మనది 2024 బ్యాక్ డ్రాప్ కాదు, 1980s బ్యాక్ డ్రాప్ జరుగుతుంది సినిమా. ఒక అందమైన ప్రేమ కథ లాగా ఉంటుంది. డెఫినెట్గా మీ అందరికీ నచ్చుద్దని నమ్మకంతో ఉన్నాను. అది